అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5వ పదిలో 10వ పాసురం. కృష్ణావతార వైభవాన్ని అనుభవించినటువంటి ఆడవార్లు మీరేపో కృష్ణావతారమే కదా, అన్ని అవతారాలు బుద్ధావతారాన్ని అనుభవించారు. లోకాలన్నీ కొలిచినటువంటి ఆ త్రివిక్రమ అవతారాన్ని, ఏ అవతార చేష్టితమైనా సరే ఆడవాళ్ళ యొక్క మనస్సుని శైథిల్యాన్ని చేస్తోంది అని. కాబట్టి నాకు అలా కాకుండా నేను ధరించి ఉండి నిన్ను అనుభవించేగా అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పత్తాం పాటు సముద్ర మదన వైచిత్యத்தை అనుసంధిత్తు శిథిలనాగా నిన్నేన్ ఉన్నే ధరిత్తు నిన్ను అనుసంధిక్క వల్లే నాంబడి పిరగు సొల్ల వేణుం ఎన్గిరార్. సముద్ర మదనం అనేటువంటి ఆ విచిత్రాన్ని అనుసంధానం చేస్తుంటే నేను శిథిలనాగా నిండే నేను శిథిలమైపోతున్నానయ్యా. ఉన్నై ధరిత్తు నిన్ను అనుసంధిక్క వల్లేనా, నేను ధరించి ఉండి నిన్ను భావించగలిగేటట్లుగా ఉపాయం చెప్పవయ్యా స్వామి అంటున్నారు ఈ పాసురంలో ఆళ్వాళ్ళు. కూడి నీరై కడైందవారుం అముదంతందేవరుండ అసురరై వీడుం వండంగళే செய்து போன வித்தகமும் ஊடு புக்கெனதாவியை உருக்கி உண்டுடு நின்னனை நாடும் வண்ணம் சொல்லாய் நச்சுநாகனையானே. కూడి నీరై అసురరుగా కూడి నీరై కడైందవారుం, కూడి దేవాసురులతో చేరి ఉండి, నీరై సముద్రాన్ని, కడైంద వారం చిలికిన విధానాన్ని, అముదం తేవరు ఉండ అసురరై అమృతాన్ని దేవతలు భుజించేటట్టుగా అసురులను వీడుం వండంగల్ అసురులను విడిపించిన ప్రకారాలని, செய்துపోన విత్తగము, செய்துపోన అంటే చేసిన ఆశ్చర్య వ్యాపారములను, ఊడు లోపల పుక్కు ప్రవేశించి ఎనదు ఆవి అయిన ఆత్మను ఉరుక్కి నీరు చేసి ఉండుడు గిన్నా అంటే విరోధుల మీద ఉండుడు గిన్నా చంపుతున్నాయి నన్ను. ఈ యొక్క చేష్టితాలన్నీ కూడా నంజునాగం అణయ్యానే నిండు ఎన్నై నాడుం వண்ணం సొల్లాయ్, నిండు ఎన్నై నాడుం వண்ணం సొల్లాయ్. అదిగో విషం గక్కుతూ ఉండేటువంటి ఆదిశేషుణ్ణి పడకగా కలిగిన వాడా, నిన్ను పొందే విధాన్ని నాకు చెప్పవయ్యా విధానాన్ని అంటున్నారు. క్షీరాబ్దిని చిలికాడు, అమృతాన్ని తీశాడు బయటికి, దేవతలకి భుజింప చేస్తూ ఉన్నాడు. అప్పుడు అసురులు మా భాగమైన అమృతాన్ని మాకివ్వమని అడిగారు అసురులంతా కూడా. అప్పుడు ఏం చేశాడు? మోహనావతారం ఎత్తాడు, మోహిని అవతారము, అసురులను మోహింపచేశాడు. అలాంటి ఆ దివ్య చేష్టితాలన్నీ తలుచుకుంటే నా మనసు కరిగిపోతూ ఉన్నదయ్యా. నేను నిన్ను ఎలా పొందగలను? ఆ ఉపాయం ఏదైనా కొంచెం చెప్పవా అని అడుగుతున్నారు ఆడవారు. ఆరాయిరప్పడి అడియై మహాబలి పక్కలిలే మూండడియై ఇరందపడియం அந்நிலையிலே நின்னே இரண்டடியாரே திரைலோக்கியத்தை அகப்படுத்திக் கொண்டு நீ நினைத்தத்தை முடித்து கொண்ட వేండప్పాడుం. మహాబలి దగ్గరికి వెళ్ళి 3 అడుగులు యాచన చేశావా? ఆ స్థానంలోనే ఉండి 2 అడుగులతోటి 3 లోకాలని నీ స్వాధీనం చేసుకున్నావా? అంటే నువ్వు భావించినటువంటి దాన్ని చేసి పూర్తి చేయగలిగినటువంటి వేర్పాటు కలిగిన వాడివి. ఆ ప్రత్యేకత నీలో. అవత్తై చొల్లకేట్టుందోరుం என்னுடைய అంతఃకరణము உன்னுடைய ప్రస్తావ మాత్రத்திலே కరైందువం. అదిగో ఆ చేష్టితాలన్నీ కేట్టుందోరం, అదే కదా, కేట్టుందోరం విన్నప్పుడంతా నా అంతఃకరణము உன்னுடைய ప్రస్తావ మాత్రத்திலே నేను 9వ పదం ఏంటి మహాబలి దగ్గరికి వెళ్ళారు అది చెప్పుకుంటున్నావేంటా అని చూస్తున్నా. కాదు, ఇప్పుడు మనం చదవాల్సింది 10వ పాసురాన్ని కదా. ఆరాయిరప్పడి కూడి నీరై அசுரர்களோடே கூடி நின்னு கடலை கடைந்து அருளின படியும் அதன் பலமான அமிர்தத்தை தேவர்கள் புஜிக்க
அசுரர்கள் அத்தை விடும்படியாக ஒருவடிவை கொண்டு போன விஸ்மயமும் உள்ளே புக்கு என்ன ఆత్మావై ఉరుక్కి ముడిక్కిరనా. అసురులతో కూడి అదే దేవతలని కూడా చెప్పాడు, అసురులను కూడా కలుపుకోండర్రా, ఇద్దరు కలిసి సముద్రాన్ని చిలకండర్రా అని చెబితే వాళ్ళతోటి కూడి ఆ సముద్రాన్ని చిలికిన ప్రకారము ఆ సముద్రం చిలకటం వల్ల కలిగిన ఫలం ఏమిటి? అమృతం ఆవిర్భవించటం. దాన్ని దేవతలు పూజిస్తూ ఉంటే అసురులు దాన్ని విడిచిపెట్టేటట్లుగా ఒక మోహిని అవతారాన్ని ఎత్తాడు. ఆ మోహిని అవతారాన్ని ఎత్తినటువంటి ఆ విస్మయం, ఆ ఆశ్చర్యకరమైనటువంటి ఆ స్వరూపము, అన్ని చేసినటువంటి ఆ చేష్టితాలు ఉళ్ళే పుక్కు నా లోపల ప్రవేశించి ఎన్న ఆత్మావై ఉరుక్కి ముడిక్కిరనా, నా ఆత్మని నీరు చేసేసి నశింపచేస్తూ ఉన్నాయ్యా. తిరువనంతాழ்వానోడు నిత్య సంశ్లేషం பண்ணுமா போலே நான் உன்னை పూర్ణமாக ధరిత్తు నిన్ను అనుభవిక్కుం వెలుగు చల్లవేణం ఎన్గిరార్. ఆ తిరువనంతాழ்వానుతోటి నిత్య సంశ్లేషం ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటావో అలానే నేను కూడా నిన్ను పూర్ణంగా ధరించి ఉండి అనుభవించే ఉపాయాన్ని నాకు చెప్పవయ్యా అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలో. పన్నీరాయర్పడి అనంతరం ఆశ్రితార్థமாக వரும் தொழில் செய்து உபகரித்த అమృతమదన వృత్తాంతంగళానవై అన్నై శిథిలమాక్కా నిన్నదు. ఆశ్రితుల కోసమని కష్టమైనటువంటి కార్యాలు చేసి ఉపకరించేటువంటి వాడవి నువ్వు. అలాంటి వృత్తాంతమే ఒకటి ఈ అమృతమదన వృత్తాంతం. అవన్నీ కూడా నన్ను శైథిల్యపరుస్తూ ఉన్నాయ్యా స్వామి. ఉన్నై నిలై నిండు అనుభవిక్కుబడి అరుళ చెయ్యవేను. నిన్ను స్థిరంగా ఉండి అనుభవించేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా. தேவாசுரர்கள் இருவரோடும் கூடி நின்னு க்ஷீரார்ணவ ஜலத்தை மத்தும் கயிறுமாய் தாரமும் ஆதாரமும் முதலான సంవిధానంகளை பண்ணி కడైంద ప్రకారముం దేవతలు అసురుడు ఇద్దరితోటి కూడి ఉండి పాల సముద్రాన్ని మత్తుం కైరుం ఆధారము, మత్తుం అంటే ఆ చిలికేటి కవ్వము, ఆ కవ్వానికి చుట్టే తాడు, దానికి ఆధారం కూర్మావతారము, ఇలాంటి సంవిధానాలన్నీ అంటే తాడులో కవ్వంలోనూ తానున్నాడు, తాడులోనూ తాను ఉన్నాడు. తాడంటే ఏమిటి? వాసుకి కదా, వాసుకులో తానున్నాడు కదా. ఆ తర్వాత ఆ పర్వతం మునిగిపోకుండా ఆధారంగా కూర్మంగా తానే అయ్యాడు. ఇలాంటి సంవిధానంగళై పన్నిక్కడైన ప్రకారము, ఇలాంటి ఆశ్చర్యకరమైన చేసిదాలు చేసిన ప్రకారము అంగు తోత్తిన అమృతమానదు దేవరగల్ ఉండుంబడి అసురర్களை விடுவிக்கும் ప్రకారంగளைయుడయ్య శ్రీవేష పరిగ్రహాదిகளை పన్ని పోందా. అది అప్పుడు ఆవిర్భవించింది అమృతం. అది దేవతలు తినేటట్టుగా, అసురులు దాన్ని పొందకుండా ఉండేటట్లుగా ఏం చేశావు? నువ్వు స్త్రీ వేషాన్ని ధరించావు. అలాంటి విస్మయనీయ ఆకారము ఉళ్ళే పుక్కు ఎన్న ఆత్మావై నీరు పడినమాగా ఉరుక్కి. అలాంటి నీ యొక్క ఆశ్చర్యకరమైన ఆ ఆకారము నా మనస్సులో ప్రవేశించి నా ఆత్మని నీరు పడినమాగా అంటే ఐసు గడ్డలాగా, నీరు పడినమాగా అంటే ఐసు ముక్కలాగా ఉరుక్కి నీరు చేసి గ్రసిత్తు విడారెన్ననా నన్ను ముంచేస్తూ ఉన్నదయ్యా. అనుభవ విరోధిகளை அழியச் செய்ய விஷயத்தை விடையனான తిరువనంతాழ்వానోడే నిత్య సంశ్లిష్టనాన అవనే. అనుభవ విరోధుల్ని, ఆయన అనుభవించడానికి ఉండేటువంటి విరోధుల్ని నశింపచేసేటువంటి విషాన్ని కలిగినటువంటి వాడైనా తిరువనంతాழ்వానుతోటి ఎప్పుడూ కలిసి ఉండేటువంటి వాడా. ఉన్నయ నిత్యానుభవం పండు ప్రకారం అరుళిచ్చెయ్యవేను. అదిగో ఆ తిరువనంతాழ்వానికి ఎప్పుడు ఎలా నిత్య సంశ్లేషము అనుభవాన్ని ఇస్తూ ఉన్నావో అలాంటి అనుభవం నాకు కూడా కావాలయ్యా, అనుగ్రహించు అని అడుగుతున్నారు ఆళ్వార్లు. 7 వ్యాఖ్యానం. కూడి నీరై కడైందవారు நாம் சமவிபாகம் பண்ணி புஜிக்கட ஓம் என்னு அசுரர்களோடே கூடி சமுத்திரத்தை கடைந்தபடியும் நாம் సమవిభాగం பண்ணி భుజిక్కడవం. కూడి ఇద్దరు కూడి, దేవతలు అసురుడు ఇద్దరు కూడా కూడి సముద్రాన్ని చిలికిన ప్రకారం. ఎలా సముద్రం చిలికిన తర్వాత అమృతం వస్తుంది కదా, అది ఇద్దరం కలిసి అనుభవిస్తాము అని అసురులతో కూడి
ఆ దేవతలు సముద్రాన్ని చిలికారు. కడైందు పిడిత్తు కాణు ఎవరుడయా ఆవియై ఉరుక్కిట్టు. అదిగో కడైందు ఆ సముద్రాన్ని చిలికాడు, పిడిత్తు కాణు అమృతాన్ని పొందిన విధానం కదా, ఆవియై ఉరుక్కిట్టు ఆడవాళ్ళ యొక్క ఆత్మ నీరు చేసేస్తూ ఉన్నది. ఏమిటి ఆ సముద్రం చిలకటానికి వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేశారా? అన్ని ప్రయత్నాలు ఈయనే చేశాడు. పర్వతం మునిగిపోతూ ఉందంటే కూర్మంగా అవతరించాడా? అది వాలిపోకుండా ఆ చిలకాలి అంటే గట్టిగా తాడుగా వాసుకుని తీసుకొచ్చాడా? అన్ని తానే అన్ని ప్రయత్నాలు చేశాడు కదా. అది అంటే ఆశ్రితుల కోసం ఎలాంటి కష్టమైన కార్యాలను కూడా చేసేటువంటి వాడు అనే భావన నా యొక్క ఆత్మని ఉరుక్కిట్టు నీరు చేసేస్తూ ఉన్నది స్వామి. అముదం దేవరున్న ఇత్యాది పరవేడయిలే వందవారే ప్రయోజన రూపమాన అమృతத்தை అనుకూల వర్గமான தேவஜாதியே புஜித்து ஆசுர பிரகிருதிகள் அமிர்தத்தை நாய்க்குடு என்னும் அத்தை விட்டு அவர்கள் பின்தொடரும்படி குயீடாக దర్శనీయమాన స్త్రీ వడివై కొండు పోన విస్మయనీయమాన శైలం. అమృతం వచ్చింది. అమృతం పుడి వాడు చేసిందే సముద్రాన్ని చిరికింది అమృతం కోసం కదా. ఫలవేళ అంటే అమృతం పడే సమయంలో ప్రయోజన రూపమే, వాడు సముద్రాన్ని చిలికింది అమృతం కోసం కాబట్టి అదే ప్రయోజనం కదా. ఆ అమృతాన్ని ఏం చేశాడు ఈయన? అనుకూల వర్గమైనటువంటి దేవతల చేత తినిపించి ఆసుర ప్రకృతి కలిగినటువంటి రాక్షసులకి వాళ్ళకి ఏం చేశాడు? స్త్రీ రూపంతో మోహిని వేషంతో వాళ్ళని మోహపరిచేశాడు. ఏం చేశారు ఈ రాక్షసులంతా కూడా? అమృతం మాకెందుకయ్యా, అమృతత్తై నాయకుడు, ఆ అమృతం మాకేం పని, అదిగో ఏదైనా కుక్కకు పడేసుకోండి, కానీ నువ్వే పెద్ద అమృతం లాగున్నావు, నిన్నేమేం అనుభవిస్తామని ఆయన వెంట వెళ్ళారట ఈ రాక్షసులంతా కూడా. అండి దేవతలు గొప్పవాళ్ళ, రాక్షసులు గొప్పవాళ్ళ? ఇప్పుడు రాక్షసులు ఒక స్త్రీ కనపడగానే అలా కామమోహితుల్లాగా ఆయన వెంట పడ్డారు కదా. మరి ఇది రాక్షసులకు ఉండే స్వభావం అని మనం భావించాలా అంటే కాదండి. ఆయన యొక్క స్వరూపం ఎలాంటిది? జ్ఞానులైనటువంటి వాళ్ళనైనా అజ్ఞానులైనటువంటి వాళ్ళనైనా మోహపరిచేటువంటి స్వరూపం కనుక అలాంటి స్వరూపాన్ని చూడగానే రాక్షసులకి మోహం కలిగింది. ఇది మిగతా విషయాల్లో మిగతా సందర్భంలో వాళ్ళు కామమోహితులని చెప్పొచ్చట గాని సర్వేశ్వరుడి విషయంలో మోహపడితే అది చాలా మంచి మోహం కనుక వీళ్ళు అసురులు ఇప్పుడు ఇద్దరిలో పోటీగా చూసుకుంటే దేవతలు గొప్పవాళ్ళ రాక్షసులు గొప్పవాళ్ళ అంటే ఈ సందర్భంలో ఇంత అందమైనటువంటి స్వరూపంతో సర్వేశ్వరుడు ఏం చేస్తే ఇదిగో అల్ప ఫలాన్ని ఇచ్చేటువంటి ఆ అమృతాన్ని కోరుకున్నారు దేవతలు. కానీ ఇదిగో ఆ అమృతాన్ని కుక్కకు పడేసుకో, మాకు ఆ అమృతం అక్కర్లేదులే, మాకు నువ్వే కావాలి అని ఆయన వెంట పరిగెత్తినటువంటి అసురులే చాలా గొప్పవాళ్ళట. ఏమిటండి అదేలా? స్త్రీ విషయం కదా, ఏదైనా అవ్వనివ్వండి, ఆయన స్వరూపమే అలాంటిది, మోహపరిచేటువంటి స్వరూపం. అలాంటి మోహపరిచే స్వరూపాన్ని కూడా చూడకుండా అదిగో ఇతర ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి అమృతం విషయంలో మోహపడున్నారు కదా వాళ్ళంతా కూడా. అదే ప్రయోజనం అని భావిస్తున్నారు దేవతలంతా. కాబట్టి వాళ్ళకంటే కూడా ఇక్కడ అసురులే ఆసుర ప్రకృతిகள் అమృతత్తై నాయిక్యుడు ఎందు ఆ కుక్క పడేయండి అని అత్తై విట్టు అవరగల్ పిన్తొడరంబడి కుయ్యిరాగా. అదిగో ఇప్పటిదాకా కష్టపడి చిలికినటువంటి అమృతాన్ని ఆ అమృతంతో మాకేం పనయ్యా, ఏదైనా చేసుకోండి, కుక్కకు పడేసుకుంటారో పడేసుకోండి, మాకు కావాల్సింది నువ్వే అనేటట్టుగా పిన్తొడరంబడి కుయ్యిరాగా దర్శనీయమాన స్త్రీవడి వైకొండు పోన అలా ఆయన్ని అనుసరించి వెళ్ళేటట్టుగా అందమైనటువంటి స్త్రీ రూపం తాల్చిపోయినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టితము. మాయయా మోహయిత్వ తాన్ విష్ణు స్త్రీ రూపం ఆస్థిత. మాయతోటి వీళ్ళని మోహపరిచి విష్ణువు స్త్రీ రూపాన్ని పొందాడు అని వానవరై పెన్నాగి అముదూట్టుం పెరుమానారు. వానవరై అంటే ఆ దేవతలని పెన్నాగియ అముదూట్టుం పెరుమానారు, ఆ స్త్రీ అనే అమృతాన్ని అనుభవింపచేసినటువంటి పెరుమానార్ పెద్ద స్వామినా అని కడైంద ఆత్తాலும் విత్తగత్తాலும். ఎలా కడైంద ఆత్తాలు ఆ చిలికిన విధానానికి, విత్తగత్తాలు చిలికిన తర్వాత వచ్చిన అమృతాన్ని దేవతలకి మాత్రమే ఇచ్చి రాక్షసులకి తననే ఇచ్చుకున్నటువంటి స్వామి.
అలాంటి స్వామి ఊడు పుక్కు తోల్పురయ్యే పోగాదే మర్మత్తిలే పుక్కు. స్వామి నువ్వు చేసినటువంటి ఈ చేష్టం ఇక అది ఎలా నన్ను నీరు చేసేస్తోంది, ఏదో పై పైన చర్మం మీద తగిలిన దెబ్బ మాత్రమేనండి, ఇది మనసు దాకా ఏ కష్టం లేదు అన్నట్లుగా కాదు. తోల్పురయ్యే పోగాదే మర్మత్తిలే పుక్కు, లోపల హృదయ స్థానాల వరకు బాధిస్తోంది, అదంతా నీరు చేసేస్తున్నదయ్యా స్వామి. ఎవరిని ఎనదావియే, ఎలాంటిది ఈ ఆత్మ, అచ్చేద్యోయం అదాహ్యోయం ఎంగిర ఆత్మవస్తువై ఉరుక్కి ఉండెడు గిన్న నిన్ననై ద్రవద్రవ్యమాక్కి ముడిత్తు విడాదే ఉజిగిర ఉన్నై. అది అచ్చేద్యోయం అంటే అది ఛేదించడానికి అవకాశం లేనటువంటిది, దహింప చేయడానికి పనికి వీలు కానటువంటి ఆత్మ వస్తువుని ద్రవద్రవ్యమాకి ఒక నీరులాగా చేసేసి ముడిత్తు విడాదేవో జిగిర ఉన్నాయి, నశింపచేసి తప్ప విడిచిపెట్టనటువంటి నిన్ను పురుషోత్తమన్ ఇప్పటి సేవదేయన్ను ఈ గుణ ప్రసంగత్తిలే శిథిలమాగా నిన్నే. పురుషోత్తమన్ ఇప్పటి సేవదే అని పురుషోత్తముడైనటువంటి స్వామి ఈ రీతిగా చేస్తున్నాడే అని గుణ ప్రసంగత్తిలే శిథిలనాగా నిన్న యొక్క గుణాలని తలుచుకోగానే నేను శైథిల్యాన్ని పొందుతూ ఉన్నానయ్యా. ధరిత్తు అనుభవిక్కుబడినల్ వెరుగు సొల్లవేణు, నేను అలా నీరైపోకుండా బాగా ధరించి నీ యొక్క గుణాలని అనుభవించేటువంటి ఒక ఉపాయాన్ని చెప్పు. ఉమ్మై ధరిక్కపోమో నమ్మాలన్నా, అయినా నిన్ను మేము అనుభవించగలమా మేము మా యొక్క స్వశక్తితోటి అంటే? అదిగో అలా ఏ ఆళ్వారే అలా ఎవరికైనా నేను అనుభవింపచేశానా అని మళ్ళీ ఆయన అడిగారు. ఈ ఆళ్వారు ఏమంటారు, మేము ఇలా అనుకోవటమే కానీ ఉమ్మై ధరిక్కపోమో నమ్మాలి, అది ఏదైనా నీ అనుగ్రహం ఉంటే నిన్ను మేము ధరించి ఉండగలమేమో తప్ప మాకై మేము స్వప్రయత్నంతో మేము అలా ధరించి ఉండలేం కదా అని ఆళ్వారు అనగానే, అయినా ఆళ్వారే నేను ఎవరికి అలాంటి అనుభవాన్ని ఇచ్చాను అని అడిగాట ఆయన. అప్పుడు ఏం చెప్తున్నా, ఒరువన్ పరమభోగి ఆయ నిండు ధరిస్తూ ఉన్నాయి అనుభవిక్కప్పండి కొడుతిల్లయ్యో. ఏమి స్వామి, ఆయన ఒరువన్ ఒక ఆయనకి పరమభోగిగా ఉండి నిన్ను ధరించి ఉండి నిన్ను అనుభవించేటువంటి వాడిగా చేయలేదా ఆదిశేషుణ్ణి? ఎప్పుడు ఆదిశేషుడి మీదే ఆదిశేషుణ్ణి పడకగా కలిగి ఉంటావు, ఆయన మీదే వేయించేసి ఉంటావు. అలా ఎప్పుడూ నీ యొక్క స్పర్శ అనుభవాన్ని పొందుతున్నటువంటి ఆదిశేషుడు ఇలా శైథిల్యాన్ని పొందకుండా ధరించి ఉండేటువంటి శక్తిని ఇచ్చినటువంటి వాడివే కదా నువ్వు. పళ్ళి కొడుతిల్లయ్యో, ఏ ఆదిశేషుడికి ఇవ్వలేదా? అప్పడియే అంటే నేను అలా ఎవరికైనా ఇచ్చానా అని ఆయన అడిగితే ఇచ్చావు కదా ఆదిశేషుడికి. అదే రీతిగా నాను ధరిస్తూ ఉన్నాయి అనుభవిక్కుబడి పన్నీరుల వేణు, నేను కూడా ధరించి ఉండి నిన్ను అనుభవించేటట్లుగా నా విషయంలో అనుగ్రహాన్ని చూపవయ్యా అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కూడి నీరై కడైంద ஆரமுதம் தேவருண்ட அசுரரை வீடும் வண்டங்களே செய்து போன வித்தகமும் ஊடு பொக்கெனதாவியை உருக்கி உண்டிடுகின்ற நின் தன்னை நாடும் வண்ணன் சொல்லாய் నచ్చునాగణయ్యానే. నిగమత్తిల్ ఈ తిరువాయమడి సేవించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలాన్ని చెప్తున్నారు. ఇప్పత్తుం కత్తార్ పరమపదత్తిలే పోయి నిత్యానుభవం పన్న పెరువర్. ఈ తిరువాయమడిని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు పరమపదానికి వెళ్ళి నిత్యానుభవాన్ని చేయగలుగుతారు అంటున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయమడికి ఫలశ్రుతిగా. பாசுரம். நாகனை மிசை நம்பிரான் சரணே சரண் நமக்கென்று நாள்தரும் நமக்கு என்று நாள்தரும் ஏக சிந்தையனாய் குருகூ சடகோபன்மாரன் ஆகனூத்த அந்தாதி ஆயிரத்துள் எவையும் ஓர் பத்தும் வல்லார் மாக வைகுந்தத்து மகிழ் வெய்துவர் வைகளுமே. నాగణై మిసే నంబిరాన్, నాగణై మిసే శేష చెయ్య మీద పవళించి ఉన్నటువంటి మన స్వామి యొక్క శరణే శరణ్ నమక్కు ఎండు, ఆయనకు తిరువడిగళ్ళ శ్రీపాదాలే ఉపాయం మనకు అని ఎండు నాల్దరం ఏక సిందయ్యనా, నాల్దరం ప్రతిరోజు కూడా ప్రతిదినము కూడా
ఒక విధమైన ధ్యానము కలిగినటువంటి స్వామి ఎవరు? ఏకసిందనే కురుగూరు సెడగోపన్ మారన్. ఆ తిరునగరికి స్వామి అయిన మారన్ అనేది వంశనామము గల నమ్మాళ్ళ వారు తాము ఉజ్జీవించేటట్లుగా ప్రసాదించినటువంటి ఆగనూత్త అందాది ఆయిరత్తుల్వోర్ ఇవై పత్తుం వల్లారు. ఆగనూత్త అందాదిగా 1000 పాసురాల్లో చేరినటువంటి అద్వితీయాలైన ఈ 10 పాసురాలని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళు మాగ వైగుందత్తు వైగలం మగిషు వేదువారు. ఆ పరమాకాశంలో శ్రీవైకుంఠంలో, పరమాకాశం అనేది శ్రీవైకుంఠంలో ఎప్పుడూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అనంతశాయి అయినటువంటి వాడు శ్రీయప్పతి. ఆయనకు తిరువడిగళ్లే మనకు సకల విధ ఉపాయాలు అని నమ్మినటువంటి వారు నమ్మాళ్ళవార్లు. ఆ నమ్మాళ్ళవార్లు అందించినటువంటివి ఈ తిరువాయముజి. ఆ తిరువాయముజి 1000 పాసురాలు, ఈ 10 పాసురాలు. ఎవరైతే దీన్ని అభ్యాసం చేస్తారో వాళ్ళు శ్రీవైకుంఠాన్ని పొంది నిత్య ఆనందభరితులై ఉంటారు అంటున్నారు తాత్పర్యంలో. ఆరాయిరప్పడి నాగణయమిసై శరణం పుక్కారై எம்பெருமான் உபேட்சிக்க நினைக்கிலும் உபேட்சிக்க வட்டாதே விஷயகரிக்க பண்ணும் స్వభావనానా తిరువనంతాழ்వాన్ మేలే కన్వళరందు. ఎవరైనా ఆశ్రయించారనుకోండి, ఆయన ఏమోలే ఇప్పుడేగా అడుగుతున్నాడు, చూద్దాంలే, చూసి రక్షిద్దాంలే అని ఆయన ఉపేక్షించినప్పటికీ కూడా అలా ఉపేక్షించడానికి వీలు లేనట్లుగా అనుగ్రహాన్ని చూపించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఆదిశేషుడు. అలాంటి ఆదిశేషుడి మీద శయనించి ஆசிரித விஷயத்தில் உபகாரகனாயிருந்துள்ள எம்பெருமானுடைய திருவடிகளே நமக்கு சரணம் என்னு நாள்தோறும் ఇదొరు మనోరథమే ఉడయ్యరాన ఆళ్వారు. ఆశ్రితుల విషయంలో ఉపకారకుడుగా ఉన్నటువంటి పెరుమాళ్ళ యొక్క తిరువడిగళ్లే మనకి రక్షకము అని ఈ భావనే రోజు అదే భావనతోటి అదే కోరికతోటి ఉన్నటువంటి ఆళ్వారు తాం ఉళరాగైక్కాగా భగవద్గుణ ప్రేరితరాయికొండు సొన్న ఆయిరత్తులం. అలాంటి స్వభావం కలిగిన వారు తాము ధరించి ఉండాలి అంటే ఎప్పుడు ఆ ధరించి ఉండటం కోసమని భగవద్గుణాల చేత ప్రేరేపించబడినటువంటి ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు ఈ పత్తుం కత్తార్ శ్రీవైకుంఠத்திலே போய் எம்பெருமானை నిత్యానుభవం పన్న పెరువర్. శ్రీవైకుంఠానికి వెళ్ళి ఆ ఎంబెరుమాన్ని నిత్య అనుభవం చేసేటట్లుగా పొందగలుగుతారు అంటున్నారు. తిరుక్కురుగై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగళే శరణం. పన్నీరాయిరపడి అనంతరం ఈ తిరువాయముజిక్కు ఫలమాగ పరమపదத்தில் ఆనంద ప్రాప్తే అరుడిచ్చేయిరారు. ఈ తిరువాయముజికి ఫలితం ఏమిటంటే పరమపదాన్ని పొంది అక్కడ ఆనందాన్ని పొందేవాళ్ళుగా అవుతారు. திருவனந்தாழ்வான் மேலே கண் வளரந்தருளின நம்முடைய சுவாமியானவன் திருவடிகளே உபாயன் நமக்கு என்று ఎన్నుం ఒక్క మనోరథத்தை ఉడయరాయికొండు. తిరువనంతాళ్వాన్ మీద శయనించినటువంటి ఆ స్వామి యొక్క తిరువడిగళ్లే మనకు ఉపాయము అని ఎప్పుడూ అదే మనోరథాన్ని కలిగినటువంటి ఆళ్వార్లు తాము ఉళరాగైక్కు అరుడిచ్చేది అందాదియాన ఆయిరత్తుల్. తాము ధరించి ఉండటం కోసమని చెప్పినటువంటి ఈ ఆ 1000 అందాది ప్రబంధమైన 1000 పాసురాల్లో అద్వితీయమాన ఇవై పత్తయ్యం అభ్యసిక్క వల్లవరుగల్. సాటి లేని ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో పరమాకాశమాన శ్రీవైకుంఠத்திலே యావదాత్మభావియాగ కాలమెల్లాం ఆనంద నిర్భరరాయిరుక్క పెరువరుగల్. పరమాకాశమని చెప్పబడే శ్రీవైకుంఠంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు కూడా కాలమంతా కూడా ఆనంద నిర్భరత్వాన్ని పొందగలుగుతారంటే ఆ పరమపదంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు అంటే ఆత్మకి నశింపు లేదు కదా, అందుకని ఇంకా ఆ పరమపదానికి వెళ్ళటం మాత్రమే, ఇంకా తిరిగి రావటం అనేటువంటిది లేకుండా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. నూర్కై అంటే పండుగ. ఇది ఆశ్రియ తురై, ఆశ్రియ అనేటువంటి ఛందస్సు. 7 వ్యాఖ్యానం. நாகனை இத்தியாதி திருவனந்தாழ்வானை படுக்கையாகவடைய சர்வேஸ்வரன் திருவடிகளே நமக்கு ఉపాయం ఎన్ను. అనంతశాయి తిరువనంతాళ్వాన్ని పడుకోగలిగినటువంటి స్వామి యొక్క తిరువడిగళ్లే మనకి ఉపాయము అని.
చెప్పారు కదా, ఒక ఉపాయాన్ని నాకు చెప్పవయ్యా నేను ధరించి ఉండేటట్లుగా అని. ఏమిటి ఆ ఉపాయం అంటే ఆయన యొక్క తిరువడిగళ్లే ఆ ఉపాయం అని. ఇక్కడ అనంత శాయిత్వం సర్వాధిక వస్తువు కులక్షణమాగయ్యాలే సర్వాధికనే శరణ్యం ఎంగిరదు. సర్వాధికుడు అంటే ఆయనకి ఏదైనా లక్షణాలు చెప్పాలి అంటే ఏమిటి, శ్రీవైకుంఠాన్ని వాసస్థానంగా కలిగినటువంటి వాడు, లేదా గరుడాలు వాళ్ళని వాహనంగా కలిగినటువంటి వాడు, శ్రీయప్పతి వక్షస్థలంలో స్త్రీని కలిగినటువంటి వాడు, ఇదిగో ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి వాడని ఇలా కొన్ని గుర్తులు చెప్పినట్లుగా ఇది ఎవరి అనంత శాయిత్వం. ఇక్కడ ఏం చెప్పారు, తిరువనంతాళ్వాన్ని పడకగా కలిగినటువంటి స్వామి అన్నారు. అంచేత అనంత శాయిత్వం. ఆ అనంత శాయిత్వము దేన్ని తెలియజేస్తుంది, సర్వాధిక వస్తువుకు లక్షణమాగయ్యాలి. అందరికంటే గొప్పవాడైనటువంటి స్వామికి ఒక గుర్తు, అది కూడా అది లక్షణం కావటం చేత మనం శరణాగతి చేస్తే ఎవరిని చెయ్యాలండి, ఎవరిని పడితే వాళ్ళని చెయ్యాలా, ఎలా పడితే అలా చేయాలంటే ఎవరైతే మనకి రక్షకుడు అవుతారో వాళ్ళనే ఆశ్రయించాలి. ఎవరైతే నిరపేక్ష ఉపాయంగా ఉంటాడో, ఏది నిరుపాధిక బంధువుగా ఉంటాడో ఆయనే మనకి శరణ్యుడు అంటే ఆశ్రయించదగినటువంటి వాడు. అంటే సర్వాధికుడైనటువంటి వాడే శరణ్యం ఎంగిరదు. సర్వాధిక వస్తువు ఏది అనంత శాయిత్వం అనేటువంటిది సర్వాధికుడు అయినటువంటి స్వామికి లక్షణం కావటం చేత సర్వాధికుడైనటువంటి స్వామినే మనం శరణాగతి చెయ్యాలి అని చెప్తున్నారు. అందుకని ఇక్కడ తిరువనంతాళ్వాన్ని పడకగా కలిగినటువంటి స్వామే, ఆయన యొక్క తిరువడిగళ్లే మనకు ఉపాయం, అవే మనకి ఆశ్రయణీయము అని. ఏమండి, స్వామిని ఆశ్రయించాలంటే ఎప్పుడైనా పిరాట్టి పురుషకారం ఉండాలి కదా. అసలు పిరాట్టి పురుషకారం స్వయంగా కనబడేది ఎక్కడ అంటే మనకి ద్వయమంత్రంలో ప్రత్యక్షంగా కనబడుతుంది. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ అనేటువంటి ఆ ద్వయమంత్రంలో ప్రత్యక్షంగా మనకి శ్రీమన్నారాయణని శ్రీని ముందు పెట్టుకుని ఆయన్ని ఆశ్రయించడం అనేది మనకు కనబడుతుంది. అలానే స్వామిని ఆశ్రయించాలి అంటే మనకి ఎప్పుడైనా పురుషకారం కావాలి కదా. మరి ఇక్కడ ఆ పురుషకారం మనకు కనబడటం లేదే. మరి ఇక్కడ ఆదిశేషుణ్ణి పడకగా కలిగినటువంటి స్వామి అని చెబుతున్నారు. ఆదిశేషుడు ఏం చేస్తాడయ్యా అంటే ఎవరైనా ఆశ్రితులు వస్తే ఆయన వాళ్ళ విషయంలో ఉపేక్షను చూపిస్తే వాళ్ళకి పురుషకారంగా ఉండి రక్షింప చేసేటువంటి వాడు అంటున్నారు. ఆదిశేషుడా మనకి పురుషకారం, ఆది లక్ష్మ్యా అంటే అది ఏవనుడయా తిరువనంతాళ్వానుడయా పురుషకార భావం సొల్లుగిరదు ఎన్నుమాం. ఇక్కడ ఏం చెబుతున్నారు, తిరువనంతాళ్వాన్నే పురుషకార భావంగా పురుషకారంగా మనకి చెప్తున్నారు. இவனுடைய உபாய பாவத்தில் புருஷகாரமாக வல்லான் அவள் பரிகரத்தில் உள்ளாராகாதே. அது படுக்கைக்கு ఎడప్పదు అంతఃపురத்திலே ఇరే. ఈవిడ యొక్క పురుషకార భావத்தில் పురుషకారமாக వల్లార్ அவர் పరికరத்தில் உள்ளாராகாதே. ఈవిడ యొక్క ఇవనుடைய ఉపాయం, ఆయన యొక్క ఆయన ఉపాయంగా భావించే సందర్భంలో పురుషకారంగా ఉండగలిగినటువంటి వాళ్ళు ఆవిడ యొక్క పరికరంలో ఉండరు కదా. ఎవరండి వాళ్ళు? పడుక్కై కుయడప్పు అంతఃపురத்திலே. పడుక్కై కుయడప్పు ఎక్కడండి? శ్రీ మహాలక్ష్మి ఎక్కడ ఉంటుంది? అంతఃపురంలో ఉంటుంది. ఎక్కడో ఏది అన్ని చర్చించుకునేటువంటి ఆ సభలో ఉంటుందా, ఇంకెక్కడైనా ఉంటుందా అంటే శ్రీ మహాలక్ష్మికి వాసస్థానం అంతఃపురమే. ఈ అంతఃపురంలో ఈయన ఎక్కడ పడుకొని ఉంటాడు? ఈయన ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడు. కాబట్టి ఈవిడ ఉండేది అంతఃపురమే, ఆదిశేషుడు ఉండేది అంతఃపురమే. కాబట్టి ఈ ఆదిశేషుడు ఎవరట? ఈవిడ యొక్క పరిచారకంలోకి వచ్చేస్తాడు, పరికరంలోకి వచ్చి చేరతాడు. కాబట్టి ఆవిడ పురుషకారం ఉన్నా ఆవిడ పరికరం పురుషకారంగా ఉన్న సమానమే అంటూ అర్థమై ఉండాలి. ఎక్కడ ఉంటుంది లక్ష్మీదేవి? ఆయన యొక్క అంతఃపురంలో ఉంటుంది. ఆ అంతఃపురంలో ఆయన ఎవరి మీద పడుకుంటాడు? ఆదిశేషుడి మీద పడుకుంటాడు. కాబట్టి ఆదిశేషుడు ఆయనకు మాత్రమే సేవకుడు కాదండి, లక్ష్మికి కూడా సేవకుడే. లక్ష్మి యొక్క గోష్ఠిలో చేరినటువంటి వాడే కనుక ఇప్పుడు లక్ష్మి యొక్క గోష్ఠిలోని ఒకడైనటువంటి ఆదిశేషుడు పురుషకారంగా ఉన్నాడంటే లక్ష్మీదేవి పురుషకారం లాంటిదే అని, అందుచేత ఆదిశేషుడిని పురుషకారంగా చెప్పుకున్నా అక్కడ దోషమేం లేదంటూ అంటూ అదే పడుక్కైకు ఎడప్పదు అంతఃపురத்திலே.
ఆ పడుకకి పడుకోవడానికి ఏమిటి వాసస్థానం ఏమిటి అంతఃపురం కదా, ఆ అంతఃపురంలో ఉండేవాడే కదా ఆదిశేషుడు. అందుకని ఆయన్ని పురుషకారంగా చెప్పడం వల్ల దోషం లేదంటూ ఇవనుడయా నంబిరాన్ ఆశ్రిత విషయத்தில் ఉపకారశీలనానవన్, ఆశ్రితుల విషయంలో ఉపకారమే స్వభావంగా ఉపకరించడమే స్వభావంగా కలిగినటువంటి వాడు. అలాంటి స్వామి యొక్క శరణే శరణ్యన్ను అవధారణత్తాలే, శరణే అంటే ఏవకారం అని అవధారణత్తాలే ఉపాయ నైరపేక్షం సొల్లుగిరదు. ఆ తిరువడిగళ్ళు శరణే అంటే ఆయనే. ఏదైనా ఒక పని చెప్పినప్పుడు నువ్వే చేయవయ్యా ఈ పని అంటే ఇంకొకళ్ళు చేయటానికి వీల్లేదు, నువ్వే చెయ్యాలి అని. నువ్వే తిను అన్నావు అనుకో, నువ్వే తినాలి ఈ పదార్థాన్ని, ఇంకొకళ్ళకి కాదు అన్నారు. అలానే ఆయన యొక్క శరణే, అది తప్ప మాకు ఇంకొక రక్షకం లేదు అన్నట్లుగా ఉపాయ నైరపేక్షం సొల్లుగిరదు. అయినా సర్వేశ్వరుడు ఎలాంటి వాడు, మనల్ని రక్షించాలంటే ఇంకొక ఉపాయాన్ని తోడు తెచ్చుకొని రక్షించేటువంటి వాడా కాదు కదా. కాబట్టి ఆయన యొక్క తిరువడిగళ్ళే మనకి ఉపాయము. అదే అంచేత మనం అవే అని చెప్పడం వల్ల ఇంకొక ఉపాయం మాకు ఉపాయం కాదయ్యా అని చెప్పినట్లయింది. సాంసారిక స్వభావంగా మేలిట్టు విపరీతమే ఫలియా నిన్నాலும் అప్పటి అడిక్కడు చేయవారు ఒరువరు అల్లరేయవర్. అయినా ఆళ్వాళ్ళ యొక్క స్వభావం కూడా ఎలాంటిది, ఈ భావంలో స్థిరంగా ఉండేటువంటి వారు, దృఢ విశ్వాసం కలిగినటువంటి వారు. ఈ సంసారంలో ఉన్నవారే కదా ఆళ్వారు. ఈ సంసారంలో ఉన్నప్పటికీ వాటి ఈ సంసారం యొక్క ఫలాలు, ఆ స్వభావాలు ఆయన మీద పడి విపరీతమైన ఫలాలు కలుగుతున్నప్పటికీ కూడా అడిక్కజువం చేయవారు ఒరువరల్లరేవారు, వారి యొక్క ఈ దృఢ విశ్వాసాన్ని మాత్రం తొలగింప చేయగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వారు, ఏ విశ్వాసం, నాగణైమిసై నంబిరాన్ శరణే శరణ్ అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. ఇదొழிయ వేరొన్నిల్ కాల్తాజాదొழிగై, ఇది తప్ప ఆయన యొక్క తిరువడిగళ్ళే శరణే అని చెప్పడం వల్ల ఇది తప్ప ఇంకొక దాంట్లో కాలు పెట్టని ప్రకారము. అంటే మహావిశ్వాసమాగిరదు, అంత గొప్ప విశ్వాసం ఆళ్వాళ్ళకి ఈ తిరువడిగళ్ళ విషయంలో. ఎత్తా ఏకపదత్తిల్ అర్థం సొల్లుగిరదు, మాం ఏకం అన్నాడు కదా ఆయన. అంచేత ఆ ఏకపదంలో నన్నే అన్నాడు కదా. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ, నన్నే ఆశ్రయించని ఆయన చెప్పినట్టుగా ఇక్కడ ఆళ్వాళ్ళు చెప్పడం వల్ల శరణే శరణని పదం వల్ల ఆ ఏకపదంలోని అర్థం చెప్పబడుతూ ఉన్నది. నాల్దొரும் ఏక సిందయనాయ్ పురంబుండాన చింతనై పోయి ఇవ్వశయత్తిలే ఏకాకారమాన మనోరథంబుడయ్యరాయ్. బయట ఉన్నటువంటి ఆలోచనలన్నీ పోయాయి, ఈ విషయంలోనే, ఆ విషయంలో మాత్రమే మనోరథం కలిగిన వారిగా ఉన్నారు ఆళ్వాళ్ళు. అర్ధార్జనం పండ పోవార్ ஒரு சிராயை விஸ்வசித்து நாலாண்டு பதித்து ஆண்டு இஜியா நின்னார்களே பேத்தின் சீர்மையை பார்த்தால் అవ్వడవాగిలం వేండావో. అదిగో ఏమంటే అదే విశ్వాసంతో ఉండటం ఏమిటండి ఆళ్వారు? కాలం గడిచే కొద్ది విశ్వాసం తగ్గిపోదా అంటే అదేముండదండి. ధనం సంపాదించాలని సముద్రం మీద ఓడల్లో వ్యాపారం చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా అనేక సంవత్సరాల పాటు సముద్రం మీద వ్యాపారం చేసుకొని ఆ తర్వాత ఎప్పటికో ఇంటికి చేరతారు కదా. వాళ్ళు అంతకాలం అంత కష్టపడినప్పటికీ వాళ్ళు సంపాదించిన ధనాన్ని చూసుకోగానే ఆ కష్టం మొత్తం మర్చిపోయినట్టుగా ఆడవాళ్ళు కూడా పేర్చిన సీన్మయ్యై పార్తాల్ అవ్వడవాగిలం వేండావో ఈ విషయத்தில், పొందినటువంటి ఫలాన్ని చూస్తే ఆ మాత్రం ఏదైనా కర్మయోగం ఆచరించారా, జ్ఞానయోగం ఆచరించారా, భక్తి యోగమా, అవైతే చాలా కష్టంతో కూడినటువంటి వ్యవహారాలు. కానీ ఆళ్వారు ప్రపన్నులు కదా, అందుకనే నాగణైమిసై నంబిరాన్ శరణే శరణని ఆ విశ్వాసం తొలగకుండా అలానే ఉన్నటువంటి వారు కనుక ఆ మాత్రం కృషి అయినా లేకుండా అంత గొప్ప ఫలం లభిస్తుందా అండి మనకి అంటూ సంసార స్వభావత్తాల్ వ్యసన పరంపరైగల్ వందాలు వ్యవసాయం కులయ్యామే పోరు మధురే స్వరూపమావదు. అసలు స్వరూపం కూడా అదే కదండి. ఈ సంసార స్వభావం వల్ల మనకు అనేక కష్టాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యవసాయం కులయ్యామే పోరు మధురే, ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే కదా స్వరూపమావదు.
మన యొక్క స్వరూపం కూడా అదే కదా. శ్రీమన్నారాయణ శరణం శరణం నమక్, శరణం శరణం ప్రపద్యే, పట్టుకుంటున్నానంటే అదే కదా. మన స్వరూపం ఏమిటి? ఆయన యొక్క తిరువడిగల్లే రక్షకమని భావించడం. అది ఎలా? ఈ సంసార స్వభావం చేత మన మీద అనేక వ్యసన పరంపరలు వచ్చి చేరుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విశ్వాసాన్ని తొలగకుండా ఉండటం అనేటువంటిది మన యొక్క స్వరూపం కదా. అలాంటి స్వరూపం కలిగిన వారు ఆడవాళ్ళు. ఎక్కడ అవతరించారు వారు? కురుగోరు సెడగోపన్మారన్ అదుక్కు ఎల్లావత్తుక్కుం అడియాన పిరప్పిరుక్కిరపడి, వీటన్నిటికీ మూలమైనటువంటిది వారు అవతరించినటువంటి తిరుక్కురుగూరు అంటూ ఆగనూత్త అందాది తాంబుళరాగ ఇక్కాగతున్న అందాది ఆయిరత్తిலும் ఇప్పత్తయ్యి అభ్యసిక్క వల్లారు. తాము ఉడరాగ ధరించి ఉండటం కోసమని చెప్పినటువంటి ఈ 1000 పాసురాల్లో ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో, మాఘమిత్యాది మహాకాశం ఎన్ను పేరయ్యుడయ్య శ్రీ వైకుంఠత్తిలే. మా క అంటే ఏమిటి? మా అంటే ఏమిటి? గొప్పదైనటువంటి. కమ్ అంటే ఆకాశం, గొప్పదైన ఆకాశం అంటే పరమాకాశము. మహాకాశం ఎన్ను పేరుడయ్య పేరయ్యుడయ్య శ్రీ వైకుంఠత్తిలే. మహాకాశం అని చెప్పబడే పేరు కలిగినటువంటి శ్రీ వైకుంఠంలో వైగలం మగిజ్వైదువారు, వైగలం ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని పొందుతారు. ఎంతకాలం? కాలతత్వముళ్ళదనయ్యం నిత్యానుభవం పన్న పెరువారు. ఈ కాలతత్వం ఉన్నంత వరకు కూడా నిత్య అనుభవాన్ని పొందగలుగుతారు. అనుసంధానத்துக்கு விச்சேதம் வாராதபடி பண்ணுவாள் வேணும் என்று பிரார்த்திக்க வேண்டும் படியான సంసారத்தை విట్టు భగవద్ అనుభవத்துக்கு విచ్ఛేదం ஒரு நாளும் ఇల్లాద పరమపదத்திலே పుక్కు అనుభవిక్క పెరువారు. ఇక ఈ లోకంలో ఉంటే, ఈ సంసారంలో ఉంటే ఆ అనుభవానికి విచ్ఛేదం కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ పరమపదానికి వెళ్తే ఇలాంటి విచ్ఛేదాలు విఘ్నాలు ఏముండవు కదా. అక్కడ అనుసంధానానికి విచ్ఛేదం రానట్లుగా, ఆ స్వామి నా అనుసంధానానికి నేను ధరించి ఉండేలాగా చెయ్యవయ్యా, ఈ అనుసంధానాన్ని చేసేవాడిలాగా చెయ్యవయ్యా, నాకు దృఢమైనటువంటి శక్తిని ఇవ్వవయ్యా, నిన్నే అనుభవించేలాగా అని ప్రార్థించాల్సిన అవసరం లేదు ఇంకా ఆళ్వార్లకి. ఎలా అంటే అనుసంధానానికి విచ్ఛేదం కలగనట్లుగా నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థించాల్సిన అవసరం లేనట్లుగా ఈ సంసారాన్ని విడిచిపెట్టి భగవద్ అనుభవానికి విచ్ఛేదము లేనటువంటి పరమపదానికి వెళ్ళి ఆ అనుభవాన్ని పొందగలుగుతారు. మా ఎన్ను మహత్తై కం ఎన్ను ఆకాశం. మాఘవైగుంధం అంటే గొప్పదైనటువంటి ఆకాశం. కాబట్టి ఆ గొప్పదైనటువంటి ఆ శ్రీవైకుంఠాన్ని చేరి ఆనందం పొందేలాగా నాకు అనుగ్రహించవయ్యా అని మనం అడగక్కర్లేదు. మనం ఈ తిరువాయుమడిని సేవించామంటే మనకు లభించేటువంటి ఫలం అదిగో ఈ సంసారంలో ఉండి ఆయన్ని అనుభవించడానికి ఉండేటువంటి విరోధులని పోగొట్టవయ్యా అని ప్రార్థించాల్సిన అవసరం లేకుండా ఉండే పరమపదానికి వెళ్ళగలుగుతాము. అదే ఈ తిరువాయుమడి సేవించినటువంటి వాళ్ళకి కలిగేటువంటి ఫలం. వడక్కు తిరువీధి పిళ్ళై తిరువడిగలే శరణం. பாசுரம். நாகணைமிசை நம்பிரான் சரணே சரண் நமக்கு என்னோ நாள் தரும் ஏக சிந்தையனாய் குருகூர் செடகோபன்மாரன் ஆகனோத்த அந்தாதி ஆயிரத்துள் எவையும் ஓர் 10 வல்லார் மாக வைகுந்தத்து மகேஷ் வெய்துவர் வைகலுமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே శరణం. ద్రవిడోపనిషత్ సంగతి. టైం అయిపోయింది.